మహారాష్ట్రలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ హైడ్రామా నడిచింది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ప్రాంతీయ పార్టీ బహుజన్ వికాస్ అఘాడీ ఆరోపించింది. నాలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్కు ఓటు వేయాలని కోరుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వినోద్ తావ్డే మరికొందరు నాయకులు ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు బీవీఏ పార్టీ ఆరోపించింది. విరార్లోని మన్వల్పాడలో ఉన్న వివంతు హోటల్లో మంగళవారం వినోద్ తావ్డే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగులో ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్ నాయక్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ విషయం ప్రస్తుత బీవీఏ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ అనుచరులకు తెలిసింది. వారు హోటల్కు వెళ్లి గొడవ చేశారు. వినోద్ తావ్డే డబ్బులు పంచుతున్నారంటూ ఎన్వలప్ కవర్లు బయటకు తీశారు. ఆ కవర్లలో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. దీంతో బీజేపీ, బీవీఏ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. వినోద్ తావ్డేను పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేశారు. వచ్చిన వారికి తావ్డే డబ్బులు పంచడాన్ని తాము స్వయంగా చూశామని బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. 5 కోట్ల రూపాయల డబ్బును ఈ మీటింగ్లో పంచడానికి తావ్డే తీసుకెళ్లారని ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ ఆరోపించారు. తావ్డే హోటల్ లోపల మీటింగ్ పెట్టినప్పుడు హోటల్ మెయిన్ గేటును కూడా క్లోజ్ చేశారని బీవీఏ పార్టీ ఆరోపించింది. హోటల్ నుంచి వీడియోలు బయటికి రావడంతో బీవీఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తోడైంది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎన్నికల కమిషన్ తక్షణమే తావ్డేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే బహుజన్ వికాస్ అఘాడీ, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఎన్నికల వేళ తమ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ స్టంట్గా దీనిని అభివర్ణించింది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించే క్రమంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ప్రతిపక్షాలు డబ్బు కట్టలతో అక్కడికి వచ్చి వీరంగం సృష్టించాయని వినోద్ తావ్డే అన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. 48 సీట్లలో ఎంబీఏ
30 స్థానాలను గెలుచుకోగా అధికార మహాయుతి 17 సీట్లు సాధించింది. బుధవారం జరగనున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అధికారం చేజారకుండా ఉండేందుకు మహాయుతి వేగంగా పావులు కదుపుతోంది. బుధవారం మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 23వ తేదీన కౌంటింగ్ జరగనుంది. आमच्या मतदारसंघात का आले? आमच्या मतदारसंघात का आले? आम्ही नालासोपारा मतदारसंघातले आहेत. अटक करा. नाही, नालासोपारा मतदारसंघातले आहेत आम्ही. आमच्या मतदारसंघात का आले? आमच्या मतदारसंघात का आले? नाही नाही साहेब, महाराष्ट्राची ही नीती आहे आमची. महाराष्ट्र कुठे नेऊन ठेवलाय? नाही, हे असं तुम्ही सत्तेचा गैरवापर करतात आहे. सत्तेचा गैरवापर चालू आहे. सत्तेचा गैरवापर चालू आहे. पैसा वाटतात आहे. सत्तेचा गैरवापर चालू आहे. सपोर्ट करतात आहे. सत्तेचा गैरवापर चालू आहे. सत्तेचा गैरवापर चालू आहे. हो साहेब, तुम्ही अधिकारी आहे. राहुल फडणवीस साहेब, हे आपली महाराष्ट्राची ही नीतिमत्ता आहे. हे संस्कार आहेत. शांत राहा. शांततेत आपल्या पक्षाचं आहे. आपलं कुठं ठेवलंय महाराष्ट्र? भात लावला. शांत राहा. शांत राहा. साहेब साहेब, पण तुम्ही इकडे आलेत. मला मत देतो, मी आपल्याला मत देतो. साहेब, आम्ही कुठल्या पक्षाचं नाही बोला, पण तुम्ही आमच्या मतदारसंघात का आलेत साहेब? तो विषय आहे. मी तुला बोलवतो.